లార్డ్. దేవునామానికి స్తోత్రాలు. ప్రభువును రక్షకుడుగా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదూ? పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట చూడండి. నా కుమారుడా, నా మాటలను మనసును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకొనిన ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు అని అంటున్నాడు. మానవుడు శారీర సంబంధంగా బ్రతికే బ్రతుకు వేరు, కానీ ఆత్మ సంబంధంగా జీవిస్తున్నటువంటి బ్రతుకుల గురించి ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఏమంటున్నాడంటే, నా కుమారుడా, నా మాటలు నీ మనసున ఉండాలి. ఎందుకంటే వచనకారుడు అంటాడు, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుడు ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని. ప్రియమైన వారలారా, ఇక్కడ రాయబడిన మాట అదే. నా ఉపదేశమును నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడితే బ్రతుకుతావు. ఏ లోకంలో ఆత్మీయంగా బ్రతుకుతావు. ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ ఆత్మానుసారంగా ప్రభు దగ్గర కూడా బ్రతికే వ్యక్తిగా నువ్వు ఉండాలి అంటే దేవుడు చెప్తున్న మాట, మన మనస్సులో, మన హృదయంలో నిత్యము దేవుడు ఏదైతే మనకు చెప్పాడో, ఏ ఆజ్ఞలైతే మనం పాటించమన్నాడో అలాంటి మనస్తత్వాన్ని కలిగిన వారమై దేవునితో సహవాసం చేయాలి. ఎలాంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలో ఇవన్నీ కూడా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలన్నింటినీ కూడా మన మనస్సును ఉంచుకొని ప్రభు కొరకు మనం జీవించే వారమైతే, ఈ లోక సంబంధమైన వాటి కొరకు కాకుండా దేవుని కొరకు, ఆయన రాజ్యము నిమిత్తము ప్రయాసపడేటువంటి వారమైతే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఈ లోకంలోనూ ఆత్మీయంగాను బ్రతికించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. ఆయన బ్రతికిస్తూనే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన ప్రార్థనా జీవితాన్ని కోల్పోకుండా, మన ఆత్మీయతను కోల్పోకుండా నిత్యము దేవునితో ఒక మంచి అంటుకట్టబడిన జీవితాన్ని జీవిద్దాం. అలాగే దేవుని మాటను విని వాటి ప్రకారం బ్రతకడానికి ఇష్టపడదాం. ప్రభు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.